కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలిచిన కుటుంబాలు సౌకర్యాలు పెరిగే కొద్దీ ఎందుకు దూరం అవుతున్నాయి? ఒకప్పుడు కలిసి కూర్చొని తిన్న భోజనం ఇప్పుడు ఒక్కొక్క గదిలో ఎందుకు మారుతుంది? ముందు ఒక చిన్న సమస్య వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకునేవారు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చినా తర్వాత చూసుకుందాం అనే మాట ఎక్కువైంది. డబ్బు నిజంగా మనిషిని మార్చుతుందా? లేక మనిషిలో దాగి ఉన్న స్వభావాన్ని బయట పెడుతుందా? ఒక లోతైన కథ చెప్పుకుందాం. రాఘవ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు 20,000 జీతానికి పనిచేసేవాడు. భార్య సుమతి, 2 పిల్లలు. వృద్ధుడైన తండ్రితో కలిసి ఒక పాతకాలపు 2 గదుల ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆ ఇంట్లో గోడలు వెలవెలబోయినా మనుషుల నవ్వులతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడేది. ఆదివారం వచ్చిందంటే చాలు అందరూ కలిసి కూర్చొని పప్పుచారుతో భోజనం చేస్తూ గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకునేవారు. ఆ చిన్న ఇంట్లో రహస్యాలు లేవు, కేవలం ప్రేమే ఉండేది. కానీ రాఘవకు ఒక ఆశ ఉండేది. నా కుటుంబానికి కనీసం ఒక సొంత ఇల్లు, మంచి కారు ఉండాలి అని. రాత్రింబవళ్ళు కష్టపడి ఒక స్టార్టప్ ఐడియాతో సొంత కంపెనీ పెట్టాడు. అదృష్టం కలిసి వచ్చింది. 3 ఏళ్లలోనే రాఘవ్ కోటీశ్వరుడు అయ్యాడు. ఇక్కడి నుంచి మార్పు మొదలైంది. మొదట మారింది ఇల్లు. నగరం శివార్లలో ఒక విలాసవంతమైన విల్లాలోకి మారారు. ఒక్కొక్కరికి ఒక్కో బెడ్రూమ్, ఇంట్లో పనివాళ్లు, ఏసీలు, పెద్ద గార్డెన్. రాఘవ్ అనుకున్నవన్నీ వచ్చాయి. కానీ ఆ కొత్త ఇంటి గోడలు మనుషుల మధ్య దూరాన్ని పెంచడం మొదలు పెట్టాయి. ఒకరోజు సాయంత్రం రాఘవ్ తండ్రి హాల్లో కూర్చొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాఘవ్తో మాట్లాడబోయాడు. రాఘవ్ ఫోన్లో బిజీగా ఉండి, నాన్న ఇప్పుడు నాకు టైం లేదు, రేపు మాట్లాడదాం అన్నాడు. ఆ రేపు ఎప్పుడూ రాలేదు. ఇక రాఘవ్ భార్య సుమతికి ఇప్పుడు పాత స్నేహితులంటే చిన్న చూపు మొదలైంది. కిట్టి పార్టీలు, బ్రాండెడ్ బ్యాగులు, సోషల్ మీడియాలో ఫోటోల మీద పెట్టిన శ్రద్ధ పిల్లల చదువుల మీద తగ్గింది. పిల్లలు కూడా మా నాన్న దగ్గర డబ్బుంది అనే అహంకారంతో క్రమశిక్షణ తప్పారు. రాఘవ్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు తండ్రి కాళ్లకు నమస్కరించి బయటకు వెళ్ళేవాడు. ఇప్పుడు తండ్రిని ఒక ఖరీదైన వస్తువులా చూస్తున్నాడు. నీకు ఏం కావాలో చెప్పు నాన్న, డబ్బులిస్తాను అనేవాడు. కానీ ఆ ముసలి ప్రాణానికి కావాల్సింది డబ్బు కాదు, తన కొడుకుతో 10 నిమిషాలు మాటలు మాట్లాడు. ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం ఆ పెద్ద డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి. కానీ అక్కడ కూర్చున్న 4 మనుషులు పలకరించుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో బిజీగా ఉన్నారు. రాఘవ బిజినెస్ డీల్స్ గురించి ఆలోచిస్తున్నాడు. సుమతి తన నగలను పక్కింటి ఆవిడ నగలతో పోల్చుకుంటోంది. పిల్లలు తమ ఫ్రెండ్స్ దగ్గర ఏ కారు ఉందో అని చర్చిస్తున్నారు. ఆ గదిలో ఏసీ ఉన్నా చల్లదనం లేదు, కేవలం నిశ్శబ్దం ఉంది. అప్పుడు రాఘవ తండ్రి నెమ్మదిగా అన్నాడు, రాఘవ, మన పాత ఇంట్లో గోడలు దగ్గరగా ఉండేవిరా, అందుకే మనుషులం కలిసి ఉండేవాళ్ళం. ఈ కొత్త ఇంట్లో గోడలు దూరంగా ఉన్నాయి, అందుకే మన మనసులు కూడా దూరమైపోయాయి అన్నాడు. దాంతో రాఘవకు కోపం వచ్చింది. నాన్న, నీకు ఈ విలాసాలు నచ్చట్లేదా? డబ్బు లేనప్పుడు మనం ఎంత కష్టపడ్డామో మర్చిపోయావా అని అరిచాడు. అప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, డబ్బు నీకు గర్వాన్ని ఇవ్వలేదు రాఘవ, నీలో ఉన్న గర్వాన్ని బయటకు తీసింది. డబ్బు లేనప్పుడు నువ్వు వినయంగా ఉన్నావంటే అది నీ సంస్కారం కాదు, నీ అసహాయత. ఇప్పుడు నీ దగ్గర బలం ఉంది, అందుకే నీ అసలు స్వరూపం బయటపడింది. సంపద మనిషిని మార్చదురా, మనిషిలోని అసలు రంగును బయటకు తెస్తుంది. డబ్బు వచ్చాక కుటుంబం ఎందుకు మారుతుందంటే పేదరికంలో అందరూ అవసరం కోసం కలిసి ఉంటారు. డబ్బు వచ్చాక అవసరం తీరిపోతుంది. ఇప్పుడు కేవలం ప్రేమ మాత్రమే ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది. ప్రేమ లేని చోట డబ్బు కేవలం మనుషుల మధ్య గోడలు మాత్రమే కడుతుంది. రాఘవ్కు ఆ రోజు అర్థమైంది, తను సంపాదించింది కేవలం కాగితాలని, తను కోల్పోయింది ప్రాణం ఉన్న బంధాలని. చూశారుగా, రాఘవ్ కోట్లు సంపాదించాడు. కానీ ఆ కోట్లతో తను కోల్పోయిన కన్నతండ్రి పలకరింపును గాని, భార్యా బిడ్డల అనురాగాన్ని గాని తిరిగి కొనలేకపోయాడు. డబ్బు మన చేతికి బలాన్ని ఇస్తుంది, కానీ ఆ బలంతో బంధాలను కాపాడుకుంటామా లేక తుంచేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనిషికి డబ్బు అవసరమే, కానీ మనిషికి మనిషే ఆధారం. ఈ కథ మీ మనసును తాకి ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం.